नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 27th ఏప్రిల్ రోజు సుమారు 9 o'clock రాత్రి 9ంటికి అట్లాగా ఈ విక్టిమ్ లేడీ తన జాబ్ నుంచి తన హాస్టల్కి రిటర్న్ అవుతున్నప్పుడు టీసీఎస్ సినర్జీ పార్క్ బ్యాక్ గేట్ దగ్గరకు వచ్చేసరికి ఒక అఫెండర్ అక్కడ వెయిట్ చేస్తుండి ఈమె రాగానే మెడలో ఉన్నటువంటి చైన్ని గుంజుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని గురించి మనకి కంప్లైంట్ వెంటనే డయల్ 100 చేయడము, మనకి కంప్లైంట్ ఇమీడియట్గా క్రైమ్ టీమ్స్ అన్నీ కూడాను డిప్లాయ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న ఈవినింగ్ ఇందిరానగర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు పర్సన్ సస్పీషియస్గా ఏ బైక్ అయితే చైన్ స్నాచింగ్లో ఉపయోగించారని మనకి సీసీటీవీ కెమెరా త్రూ తెలిసిందో అదే బైక్ సేమ్ కలర్ అండ్ సేమ్ మోడల్లో ఉన్నటువంటి బైక్ మీద వస్తున్నప్పుడు సస్పీషియస్గా ఉండడం వల్ల వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఒప్పుకోవడం కూడా జరిగింది, కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళిద్దరూ కూడా తాండూర్కి చెందినటువంటి దార్గాన్పల్లి అనే విలేజ్కి చెందిన వాళ్ళు. అక్కడి నుంచి కూడా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఐడిబిఐ క్యాంపస్ ఉంది మన పోలీస్ స్టేషన్ పక్కన, అక్కడ కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా పనిచేశారు. ఇందులో ఒకరికి జాబ్ ఒక 2 months బ్యాక్ పోయింది. అండ్ ద సెకండ్ పర్సన్ అతను బైక్ ఈఎంఐస్ కట్టడానికి అట్లనే అదర్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి సెకండ్ పర్సన్ A2 అతనికి జాబ్ పోయి తర్వాత ఎక్స్పెన్సెస్ కోసం తాగుడికి అలవాటయ్యి దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి దీనికోసం అని ప్లాన్ చేసి ఇద్దరు కలిసి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీనికి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ డీసీపీ గారు, ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి అండ్ ది డిఐ అండ్ ఆల్ హిస్ టీమ్ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ అండ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ పెట్టి నిన్న వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో థ్యాంక్ ది నేను సైతం కెమెరాస్ ఎవరైతే ఆ స్ట్రీట్లో పెట్టుకున్నారో డిఎల్ఎఫ్ స్ట్రీట్లో, వీ షుడ్ థ్యాంక్ దెమ్ ఆల్సో బికాస్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఇన్ ది డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్. అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మహిళలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే సెంటిమెంట్ కోసమనో లేకపోతే ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్యూటీ ఆర్ ఫ్యాషన్ వీ కెనాట్ అవాయిడ్ వేరింగ్ అ చైన్. కానీ వేసుకున్నప్పుడు బయటకి వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అలర్ట్నెస్ ఉండాలి త్రూ అవుట్ ది టైం. బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడాను సారీ అయితే పళ్ళు చుట్టుకోవడము, చుడిదార్ అయితే దుపట్టా ఉంటుంది. అదర్వైజ్ ఫర్ ఎనీ డ్రెస్ స్కార్ఫ్, యూనివర్సల్గా స్కార్ఫ్ అనేది ఒకటి పెట్టుకొని కవర్ చేసుకున్నట్టయితే వెదర్ దే ఆర్ గోయింగ్ ఆన్ బైక్ ఆర్ నడుచుకుని వెళ్తున్నా బస్సులో అవనివ్వండి, అది స్కార్ఫ్తో కవర్ చేసుకుని ఉంటే కనుక ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. బికాస్ దీస్ డేస్ యంగ్స్టర్స్ దుర్వ్యసనాలకి వీటికి లోనయ్యి చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నటువంటి మహిళలు సాఫ్ట్ టార్గెట్గా వాళ్ళకి ఈజీగా స్నాచ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. మీరు చూస్తే అది చాలా చిన్న చైన్ అది, బట్ స్టిల్ ఇప్పుడు ఐ థింక్ గోల్డ్ రేట్ ఇట్స్ అట్ ఆల్ టైమ్ హై. సో చిన్న చైన్ అయినా కూడాను వాళ్ళకి అది వచ్చిన కొంత ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళకి కవర్ అవుతాయన్న ఉద్దేశంతో ఇటువంటి నేరాలకి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు. ఉన్నది అని కాదు కానీ బట్ ది సెంటిమెంట్ అటాచ్డ్ విత్ ఇట్ అండ్ ది ప్రైస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఆర్నమెంట్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. సో మహిళలందరూ కూడా ఈ విధంగా ఆల్ ద టైమ్ అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. क्या
హనుమంతరావు గచ్చిబౌలి